ఇలా సౌత్కి జరిగే అన్యాయం ఏం లేదు. ఎక్కువ సీట్లు డీలిమిటేషన్ పై లింకు పెట్టి డీలిమిటేషన్కి దీనికి ఎలాంటి సంబంధం లేకుండా దానికి మేము మహిళా బిల్లుకు మాత్రం మేము మంచిగా రెడీగా ఉన్నాము. ఈ డీలిమిటేషన్కి అడ్డపడతామని చెప్పి సౌత్కి అన్యాయం జరుగుతుందని చెప్పి ఈ కాంగ్రెస్ నాయకులు ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. సౌత్కి ఎలాంటి 1% వల్ల సౌత్కి ఎలాంటి అన్యాయం జరగదు. సౌత్లో బీజేపీ తక్కువ, సౌత్ స్టేట్స్లో బీజేపీ లేకున్నా కూడా సౌత్కి ఏ రోజు కూడా బీజేపీ అన్యాయం చేయలేదు. నార్త్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తుందో ఫండ్స్ రూపేనా డెవలప్మెంట్ రూపేనా సౌత్కి కూడా అంతే ప్రిఫరెన్స్ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆల్రెడీ ప్రజలందరూ చూస్తున్నారు ఎట్లాంటి గవర్నమెంట్, కమిషన్ గవర్నమెంట్. ఇది మొత్తం కూడా కంప్లీట్గా కమిషన్ రాజకీయం జరుగుతుంది. ఇవాళ ఏ పనైనా కమిషన్ ఇస్తే కానీ ఇలా ఫండ్ రిలీజ్ కానీ డెవలప్మెంట్ కానీ ఎమ్మెల్యేలు ఏదన్నా రోడ్డు పని కానీ వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఏ పనైనా చేయాలంటే 10 నుంచి 15% కమిషన్ ఇస్తేనే పని జరుగుతున్నది. ఇవాళ పోలీసు వాళ్ళు, గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళ పిఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే కూడా ఇవాళ వాళ్ళ డబ్బు వీళ్ళ దగ్గర ఉన్నది ఖజానాల, వాళ్ళ డబ్బు తీసుకోవాలంటే కూడా ఇవాళ వాళ్ళ ప్రజాప్రతినిధులకి కమిషన్ 10 నుంచి 15% కమిషన్ ఇస్తే కానీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి. ఇంత ఘోరమైన స్థితిలో ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. మరి ముఖ్యంగా హైడ్రా అని చెప్పి పేదలని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నారు. మరి హైడ్రా పేరుతోటి పెద్దోళ్ళు ఇల్లు ఎవ్వరు కూలుస్తలేరు. ముఖ్యంగా హైడ్రా రంగనాథ్ గారు చెప్తారు, మేము పక్షపాతం ధోరణితో లేము, మేము కరెక్ట్గా పనిచేస్తున్నాం ట్రాన్స్పరెన్సీ తోటి అని. మరి ఇదే ట్రాన్స్పరెన్సీ తోటి పనిచేస్తే ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజ్ మరి చెరువుల కబ్జా చేసి ఆల్మోస్ట్ 50% కబ్జా చేసిన ఆ కాలేజ్ మరి ఎందుకు కూలుస్తలేరని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. మరి ఇక్కడ వన్ సైడ్ రాజకీయం జరుగుతుంది. వీళ్ళు డబ్బుల రాజకీయము, రియల్ ఎస్టేటు మొత్తం కూడా మాఫియా. హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాలు, ఈవెన్ మీ మెదక్ జిల్లాలో కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ మాఫియా దిగి మరి ఎక్కడైతే హైడ్రాను అడ్డం పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసే క్రమంలో హైడ్రాన్ని తెచ్చి తప్పించి ప్రజలకు చేసేది ఏం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ,